మనకు 18 ఏప్రిల్న వచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఆరోలు వారి యొక్క ఫామ్ 1 నోటీస్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. పార్లమెంట్ స్థానంకు సంబంధించి ఇక్కడ ఆరోగా కలెక్టరేట్లో నేను ఇక్కడ ఫామ్ 1 నోటీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 18 నుంచి మనకు 25 లాస్ట్ డే ఫర్ నామినేషన్ వచ్చేసి 25 పబ్లిక్ హాలిడే తప్ప మిగిలిన రోజు 11 నుంచి 3 గంటల వరకు కూడా ఈ యొక్క నామినేషన్స్ అన్నీ కూడా తీసుకుంటామనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. సో పబ్లిక్ హాలిడే అనేటప్పుడు క్యాలెండర్లో ఉన్న అన్ని హాలిడేలు కాదు, ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ఉన్నాయో ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే పబ్లిక్ హాలిడే అని నోటిఫై చేసి ఉందో దాన్ని మాత్రమే పబ్లిక్ హాలిడేగా వర్తించబడుతుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించగలరని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు 26వ తారీఖున మనకు స్క్రూటినీ జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్క్రూటినీ కూడా ఆ రోజే జరుగుతుంది. విత్డ్రాయల్కు సంబంధించి 29వ తారీఖు మనకు విత్డ్రాయల్ ఉంటుంది 3 గంటల వరకు సమయం వరకు. దాని తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒక ఫైనల్ లిస్ట్ 7Aలో పబ్లిష్ చేసి సింబల్స్ అలాట్ చేస్తూ ఫైనల్గా 7Aలో లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మనకు వచ్చేసి రకరకాల ప్రక్రియలు మనకు ట్రైనింగ్ అవనియండి, పోస్టల్ బ్యాలెట్ అవనియండి, తర్వాత కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్, ఇవన్నీ ఇంటర్నల్ ప్రొసీజర్స్ ఏదైతే మనము సజావుగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయి. 12వ తారీఖున ఎవరైతే పోలింగ్ పార్టీస్ ఉన్నారో ఆ పోలింగ్ పార్టీస్కి వచ్చేసి మనకు వారికి కేటాయించినటువంటి మెటీరియల్ ఏదైతే ఈవీఎంస్, వీవీప్యాట్స్, అదేవిధంగా ఇతర సామాగ్రి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ నిర్ణయించిన రూట్లో మాత్రం నిర్ణయించిన బస్సు నిర్ణయించిన రూట్లో మాత్రం వాళ్ళ పోలింగ్ కేంద్రం వద్దకు చేర్చిన తర్వాత ఈసీఐ కూడా సర్టిఫికేషన్ ఇస్తాము. దాని తర్వాత 13వ తారీఖున మనకు వచ్చేసి పోలింగ్ అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను, మళ్ళీ కూడా రాతపూర్వకంగా కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎపిక్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఎపిక్ కార్డు ద్వారా ఓట్ చేస్తే బాగుంటుంది. ఎపిక్ కార్డు ఎవరైనా ఎక్కడైనా మిస్ చేశారు లేకపోతే అందుబాటులో లేదు, ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోలేకపోయినారంటే కూడా ఇతర ఐడి కార్డ్స్ అన్నీ కూడా మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ ఐడి కార్డ్స్ ద్వారా కూడా ఓటింగ్ చేయవచ్చు. ఆ లిస్ట్ మొత్తం కూడా మీడియా ద్వారా మళ్ళా కూడా దగ్గర రోజు వచ్చేటప్పుడు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే మర్చిపోతారనే ఒక ఉద్దేశంతో మళ్ళీ కూడా మీ అందరు కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఏదైతే ఎలక్షన్ షెడ్యూల్ ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు మీరందరూ కూడా రెగ్యులర్గా ఏదైతే ఈ సీజర్స్ గురించి చూస్తున్నారో మన జిల్లాలో ఈరోజు వరకు 16 మార్చి నుంచి ఈరోజు వరకు 2,63,00,000 విలువ గల రకరకాల సీజర్స్ అనేది చేయడం జరిగింది. దీంట్లో క్యాష్ తీసుకుంటే మనకు 1,53,00,000 రూపాయలు క్యాష్గా సీజర్ చేయడం జరిగింది. మనకు దీంట్లో తీసుకుంటే మనకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని ఉంది. ఏదైతే క్యాష్ సీజర్ చేస్తున్నారో 10 లక్షల కంటే కింద ఉంటే అది పొలిటికల్ లేదా అని చూసి ఎఫ్ఐఆర్, పొలిటికల్ అయితే అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. లేని నేపథ్యంలో డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీలో పెట్టి అది వెరాసిటీ చెక్ చేసి ఒకవేళ వాళ్ళు ఏది పొలిటికల్ రీజన్స్ కాదంటే దాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. 10 లక్షలు దాటితే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు దాని మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో ఇప్పటి వరకు 58 కేసులు, దీంట్లో 35 కేసులు పూర్తిగా మనము రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది. మిగిలిన 23 కేసులు స్క్రూటినీలో ఉన్నాయి. ఇది క్యాష్కి సంబంధించి. లిక్కర్ సంబంధించి మనకు ఇప్పటివరకు 2,133 లీటర్లు ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. అది ఒక విలువ వచ్చేసి 12 లక్షల రూపాయలు. అదేవిధంగా మనకు ఏదైతే సిల్వర్ గోల్డ్ ఉందో 1,276 గ్రాములు 88 లక్షల విలువని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత ఫ్రీబీస్, చీరలు, ఇట్లాంటి క్యాపులు ఇట్లాంటి తీసుకుంటే 10 లక్షల విలువ కలిది మనం సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము 10వ తారీఖు నుంచే
స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ప్రారంభించాము. ఇందుకు ముందు కేవలం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, పోలీస్ చెక్ పోస్ట్ ఉండేవి. ఇప్పుడు మనము స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా 3 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి. అండ్ మనకు ఉదయగిరిలో 4 అండ్ ఆత్మకూరులో 4 అనే ప్రక్రియ ప్రకారం అక్కడ ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ పెట్టుకోవడం అనేది జరిగింది. 1-2 చోట్ల ఈ ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా ఇప్పుడు అవసరం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉదయగిరి కానీ కందుకూరు కానీ అట్లాంటి చోట్ల ఇంకా ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.